హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంట్లో మెంతి కూర పప్పు చేస్తున్నాము. ఈ మెంతి కూర ఏంటంటే ఇంట్లోనే మేము ఓన్గా గ్రో చేసుకుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంట్లో మెంతులు ఉంటే అవి ఇలా చిన్న బాటిల్స్లో మట్టి పోసి వేసిందనమాట అమ్మ. చాలా చక్కగా గ్రో అయింది. సో మెంతి కూర పప్పు కోసం నేనైతే ఇక్కడ టమోటాలు, ఆనియన్స్, అలాగే మిర్చి తీసేసుకున్నాను. మెంతి కూరని మనం ఎప్పుడు కాడలతో కూడా తీసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మనం కూర అయితే చేసుకోవాలి. సో నేను మొత్తం ఆ ఆకులంతా తీసేసుకొని ఒక వాటర్లో వేసుకున్నాను అనమాట. వాటర్లో ఎందుకు వేసానంటే దాంట్లో మనకి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో కింద మొత్తం మట్టి వెళ్ళిపోయి మనకి ఆకు అనేది మంచిగా వస్తుంది. నేనైతే ఇక్కడ పెసరపప్పుతో చేస్తున్నానండి మెంతి కూర పప్పు. దానికోసం నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను ఈ గుజ్జిని మనం పప్పులో వాడుకోవడానికి. అలాగే ఇది వాటర్లో పోసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకునేద్దాము. ఇలా మొత్తం పెసరపప్పు అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఆనియన్స్, అలాగే టమోటాలు, దాంతోపాటు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము. దీంట్లోనే మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనకి పప్పు ఉడకడానికి సరిపడినంత వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకొని మనం కుక్కర్ పెట్టేద్దాం. మనకైతే పప్పు ఉడికిపోయిందండి. నేను 4 to 5 విజిల్స్ ఉంచుకున్నాను. ఎందుకంటే నాకు ఇంట్లో పాప ఉంది. పాపకి బాగా కొంచెం మెత్తగా ఉంటే తింటుంది కాబట్టి నేను బాగా స్మాష్ అయ్యేలాగా పప్పు అయితే చేసుకున్నాను. చూడండి నాకైతే ఎక్కడ కూడా కొంచెం కూడా పప్పు అనేది పప్పుగా లేదు. చాలా నీట్గా మెత్తగా ఉడికిపోయింది. లేదు మీరు కొంచెం పప్పుగా చేసుకోవాలంటే ఒక 3 విజిల్స్ సరిపోతాయి. నేనైతే ఇక్కడ పప్పు గుత్తి కూడా యూజ్ చేయలేదు. చూడండి ఇప్పుడు మనం చింతపండు పులుసు ఇందులో పోసేసుకుందాము. ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక్కసారి గరిటెతో తిప్పేసుకుంటే మనకైతే చింతపండు పులుసు అనేది పప్పులో బాగా కలిసిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చింతపండు పులుసు పోసేసుకోండి, అప్పుడే మనకి పప్పులో కలిసిపోద్ది. ఇప్పుడైతే మనమైతే తాలింపు పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ఆవాలు, తెల్లగడ్డ, అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నారంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని మనం పప్పులో పోసేద్దాము. పోసేసి ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడకనిచ్చి కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. మనకైతే పప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదా పప్పు మనకి జారుగా మరీ చిక్కగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా మీడియంగా ఎంత బాగా వచ్చిందో. మెంతి కూరతో ఇలా ఒకసారి పప్పు ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.